నమస్కారం. ఈనాటి ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. వేసవి రాగానే మనం లొట్టలేసుకుంటూ ఎంతో ఇష్టంగా తినే మామిడి పండ్ల గురించి మీకు తెలుసు కదా. కానీ ఈరోజు మనం ఏమాత్రం పనికిరాదని పారేసే ఒక చిన్న మామిడి టెంక ఏకంగా 100 కోట్ల సంపదగా, ఒక అద్భుతమైన సర్క్యులర్ ఎకానమీగా ఎలా మారుతోందో తెలుసుకోబోతున్నాం. వినడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంది కదూ. సరే, వెంటనే మొదలు పెడదాం. అసలు మామిడి పండుని ఎంతో ఇష్టంగా తినేసిన తర్వాత అందులో ఉండే ఆ టెంక లేదా గుట్లిని మనమేం చేస్తాం? సాధారణంగా ఏమాత్రం ఆలోచించకుండా నేరుగా చెత్తబుట్టలో పారేస్తాం, రైట్? మన దృష్టిలో అది కేవలం ఒక పనికిరాని వేస్ట్. కానీ ఆ చెత్తబుట్టలో పడే ఒకే ఒక చిన్న టెంక వెనుక ఎవరూ ఊహించని ఒక అతిపెద్ద మిస్టరీ దాగి ఉంది. ఓకే, దీని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఆ నెంబర్ వింటే మీరే ఆశ్చర్యపోతారు. అక్షరాల 200 కోట్లు. అవునండి, మనం ఏమాత్రం ఆలోచించకుండా చెత్తలో పారేసే ఆ చిన్న మామిడి టెంకలతో ఏకంగా 200 కోట్ల రూపాయల విలువైన ఒక భారీ ఇండస్ట్రీ పుట్టుకొచ్చింది. ఎలాంటి పెద్ద పెట్టుబడి లేకుండా కేవలం ఒక సింపుల్, పవర్ఫుల్ ఐడియా ఇంతటి మల్టీక్రోర్ ఎకానమీని ఎలా సృష్టించిందో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సెక్షన్ 1, వ్యవసాయంలో నీటి సంక్షోభం, ద అగ్రికల్చరల్ వాటర్ క్రైసిస్. ఈ 200 కోట్ల ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా పశ్చిమ బెంగాల్లోని సుందర్బాన్స్, పురులియా, అలాగే బంకురా లాంటి ప్రాంతాల్లో రైతులు పడుతున్న నీటి కష్టాల గురించి తెలుసుకోవాలి. అసలు ఇది చాలా అద్భుతంగా వివరిస్తుంది. ఒక్కసారి సంప్రదాయ వ్యవసాయాన్ని, భవిష్యత్తు వ్యవసాయాన్ని పోల్చి చూద్దాం. వరి సాగు అనేది పూర్తిగా నీటిమీద ఆధారపడే పంట. 1 కిలో బియ్యం పండించడానికి ఏకంగా వేలాది లీటర్ల నీరు అవసరమవుతోంది. దానికి పూర్తి భిన్నంగా మామిడి చెట్లకు నీరు చాలా తక్కువ అవసరం. పైగా అవి రైతులకు దశాబ్దాలపాటు లాభాలనిచ్చే ఒక దీర్ఘకాలిక ఆస్తిలా మారిపోతాయి. వరిసాగు కోసం అంతలా కష్టపడి గ్రౌండ్ వాటర్ అంతా వాడేసి పండించినా కూడా 1 ఎకరా పొలానికి నెలకు రైతుకు ఎంత మిగులుతుందో తెలుసా? కేవలం 2000 రూపాయలు మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజుల్లో నెలకు 2000తో ఒక కుటుంబం ఎలా బతుకుతుందో. అందుకే అప్పులపాలు కావటం తట్టుకోలేక చాలామంది రైతులు వ్యవసాయం వదిలేసి నగరాలకు వలస వెళ్ళిపోతున్నారు. సెక్షన్ 2, ఏ గ్రాస్ రూట్స్ అగ్రికల్చరల్ సొల్యూషన్. మరి ఈ దారుణమైన పరిస్థితికి ముగింపు పలకడానికి డాక్టర్ జస్మీత్ సింగ్ అరోరా గారు గుట్లీ మిషన్ అనే ఒక అద్భుతమైన పరిష్కారంతో ముందుకొచ్చారు. కరువును తట్టుకునే ఆస్తులను రైతులకు అందించాలన్నదే ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే రైతులకు టైం సేవ్ చేయటం. సాధారణంగా ఒక మామిడి టెంక నాటితే అది పెద్ద చెట్టయి పండ్లివ్వటానికి దాదాపు 15 ఏళ్లు పడుతుంది. ఎవరు వెయిట్ చేస్తారంతకాలం? కాని ఇక్కడ ఒక అద్భుతం చేశారు. 6 నెలల వయసున్న మొక్కలపై లండా, గులాబ్కాష్, హింసాగర్ లాంటి బెస్ట్ క్వాలిటీ లోకల్ రకాలను గ్రాఫ్టింగ్ చేస్తారు. సో దీనివల్ల ఆ 15 ఏళ్ల ఎదురుచూపులు జస్ట్ 2 నుంచి 3 ఏళ్లకు పడిపోతాయి. ఎంత గ్రేట్ ఐడియా కదా! ఇలా ఫాస్ట్గా పెరిగే ఈ హై క్వాలిటీ గ్రాఫ్టెడ్ మామిడి మొక్కలను రైతులకు పూర్తిగా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. దీన్నే వాళ్లు ట్రీ కా లంగర్ అని పిలుస్తున్నారు. మామూలుగా లంగర్ అంటే ఆకలితో ఉన్నవారికి ఉచితంగా భోజనం పెట్టడమని మనకు తెలుసు. కాని ఇక్కడేంటంటే తరతరాలపాటు అండగా ఉండే ఒక గొప్ప ఆదాయపు వనరుని, ఒక ఆస్తిని రైతులకు లంగర్ రూపంలో పంచుతున్నారు. రియలీ ఇన్స్పైరింగ్. సెక్షన్ 3, డీసెంట్రలైజ్డ్ కమ్యూనిటీ సీడ్ కలెక్షన్. ఈ ప్రాజెక్ట్కి లక్షలాది మామిడి టెంకలు కావాలి కదా. మరి ఆ కలెక్షన్ కోసం కార్పొరేట్ కంపెనీల మీద ఆధారపడకుండా సాధారణ పౌరుల్నే ఇన్వెస్టర్లుగా మార్చుకున్న వాళ్ల లాజిస్టికల్ జీనియస్ ఏంటో ఇక్కడ చూద్దాం. అసలు ఈ సిటిజన్ లెడ్ కలెక్షన్ మోడల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా మామిడి పండు తిని ఆ టెంకకున్న గుజ్జును పూర్తిగా కడిగేయాలి. తర్వాత దాన్ని 2-3 రోజులు ఎండలో లేదా నీడలో ఆరబెట్టాలి. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే ఈ టెంకలను కేవలం పేపర్ కవర్లలో మాత్రమే ప్యాక్ చేసి కోల్కతా కొరియర్ చేయాలి. పొరపాటును కూడా ప్లాస్టిక్ వాడకూడదు. వాడితే లోపలున్న ప్రాణం ఊపిరాడక చనిపోతుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక షాకింగ్ నిజముంది. మనం సేకరించిన ప్రతి 1000 టెంకల్లో కేవలం 10% మాత్రమే మొలకెత్తుతాయి. ఎందుకో తెలుసా? పండ్లను త్వరగా పండించడానికి మార్కెట్లో వాడుతున్న ఆ ఆర్టిఫిషియల్ కార్బైడ్ కెమికల్స్ వల్ల. ఆ కెమికల్స్ ఆ లోపల ఉన్న సీడ్ యొక్క జెనెటిక్ స్ట్రెంగ్త్ను పూర్తిగా నాశనం చేసేస్తున్నాయి. అసలు చైనా లాంటి అతిపెద్ద గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ కూడా ఈ ఐడియాని ఎందుకు కాపీ కొట్టలేకపోయిందో ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. చైనాలో వ్యవస్థ అంతా సెంట్రలైజ్డ్ కదా.
లక్షలాది పండ్ల తడి టెంకలను ఒకే చోట పెద్ద గుట్టలుగా పోయడం వల్ల కొద్ది గంటల్లోనే ఫంగస్ పట్టి అవన్నీ కుళ్ళిపోతాయి. కాని మన భారతదేశంలో ఈ డీసెంట్రలైజ్డ్ పద్ధతిలో ఎవరింట్లో వాళ్లే విడివిడిగా ఆరబెట్టడం వల్ల ఫంగస్ సమస్య రాదు. ఇదొక అద్భుతమైన గ్రాస్ రూట్స్ లాజిస్టిక్ సక్సెస్ అని చెప్పాలి. ఈ కమ్యూనిటీ పవర్కి ఒక గొప్ప ఉదాహరణ చెప్పనా? గుజరాత్లోని ఒక మహిళ కేవలం 10 రోజుల్లో ఏకంగా 8,000 మామిడి టెంకలను సేకరించి పంపించారు. వావ్! ఏ దేశపు టెక్నాలజీ అయినా సరే ఈ భారతీయుల ఐకమత్యాన్ని, ఈ సిటిజన్ డ్రివెన్ ఇన్నోవేషన్ని ఎప్పటికీ బీట్ చేయలేవనడానికి ఇదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సెక్షన్ 4 ఎక్స్ట్రాక్టింగ్ ద హిడెన్ గోల్డ్. అదేనండి, దాగి ఉన్న బంగారాన్ని వెలికి తీయడం. ఇప్పుడు ఆ సేకరించిన 21 లక్షల టెంకల లోపల దాగి ఉన్న బంగారాన్ని ఎలా తీస్తారో చూద్దాం. గుట్లీ మిషన్ అంటే కేవలం చెట్లు నాటడం మాత్రమే కాదు, ఒక అతిపెద్ద ఇండస్ట్రియల్ సప్లై చైన్కి ప్రాణం పోయడం. సరే, ఇన్ని లక్షల టెంకలను చేత్తో ఒక్కొక్కటి పగలగొట్టడం ఇంపాసిబుల్ కదా. అందుకే ఐఐటి మద్రాస్కి చెందిన ఒక టీం మ్యాంగో సీడ్ డికాటికేటర్ అనే ఒక అద్భుతమైన మిషన్ని డిజైన్ చేసింది. ఇందులో ఉండే స్టీల్ పెగ్స్ రోటర్ ఏం చేస్తుందంటే, ఆ బయట ఉన్న గట్టి పొరను అత్యంత సున్నితంగా విడదీసి లోపల ఉన్న పప్పుని ఎటువంటి డ్యామేజ్ లేకుండా చాలా జాగ్రత్తగా బయటికి తీస్తుంది. ఇదొక బ్రిలియంట్ ఇండియన్ ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు. నౌ ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ బయటికి తీసిన పప్పు నుండి కోల్డ్ ప్రెస్సింగ్ ద్వారా తీసే మ్యాంగో బటర్ అంటే ఆ మ్యాంగో కెర్నల్ ఆయిల్ యొక్క బయోకెమిస్ట్రీ. ఇందులో ఏకంగా 40 నుండి 55% వరకు ఒలయిక్ యాసిడ్ అంటే ఒమేగా 9, అలాగే 15 నుండి 25% వరకు స్టియారిక్ యాసిడ్ ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెక్షన్ 5 200 crore సర్క్యులర్ ఎకానమీ. ఈ అద్భుతమైన మ్యాంగో ఆయిల్ చుట్టూ అసలు ఈ సర్క్యులర్ ఎకానమీ ఎలా అల్లుకుందో చూద్దాం. మనం జస్ట్ ఒక వ్యర్థం అనుకున్న వస్తువు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఎంత విలువైన ముడిసరుకుగా మారుతోందో వింటే మీరు నమ్మలేరు. ఈ ఆయిల్ స్పెషాలిటీ ఏంటంటే, హ్యూమన్ బాడీ టెంపరేచర్ తగలగానే అది వెన్నలాగా కరిగి చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. అందుకే చాలా ఖరీదైన యాంటీ ఏజింగ్ క్రీమ్స్లో, సన్స్క్రీన్స్లో దీన్నే వాడుతున్నారు. ఎగ్జిమా లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ని సైతం ఇది నయం చేస్తుంది. ఇక్కడ ద బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ ఏమిటంటే, వాతావరణ మార్పుల వల్ల ఆఫ్రికన్ కోకో పంట దెబ్బతింటోంది కదా, దానికి బెస్ట్ ఆల్టర్నేటివ్గా చాక్లెట్ ఇండస్ట్రీలో దీన్ని కోకో బటర్ ఈక్వివలెంట్గా వాడుతున్నారు. వాట్ ఎన్ ఐడియా కదా! అసలు దీని ఎకనామిక్ స్కేల్ ఎంత పెద్దదంటే, మన దేశంలో ఏటా దాదాపు 14.2 మిలియన్ టన్నుల మామిడి పండ్లు పండుతాయి. ఇందులో నుంచి మనం ఏకంగా 30,000 టన్నుల అత్యుత్తమ క్వాలిటీ మ్యాంగో ఫ్యాట్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. చెత్తలో పారేసే ఒక చిన్న సీడ్ 100 కోట్ల ఫారెన్ ఎక్స్చేంజ్ని తీసుకురాగలదు అనడానికి ఇంతకంటే పెద్ద ప్రూఫే ఉంటుంది చెప్పండి. ఈ సర్క్యులర్ ఎకానమీలో ఉన్న మరో గొప్ప అద్భుతం ఏంటంటే, ఆ నూనె తీసేసిన తర్వాత మిగిలిపోయే పిండిని కూడా వీళ్లు వృధా చేయరు. దాన్ని మ్యాంగో సీడ్ కెర్నల్ ఫ్లోర్ అంటారు. ఇందులో 53 నుంచి 76% కార్బోహైడ్రేట్స్, 5 నుంచి 10% ప్రోటీన్స్ ఉంటాయి. అందుకే దీన్ని న్యూట్రిషన్ సప్లిమెంట్స్లో కూడా వాడుతున్నారు. చూశారా, ఎక్కడ ఏది వేస్ట్ అవ్వట్లేదు. ఇదొక అబ్సల్యూట్ జీరో వేస్ట్ ప్రాసెస్. సెక్షన్ 6 ఫైటింగ్ క్లైమేట్ చేంజ్ టుగెదర్. ఈ గుట్లీ మిషన్ కేవలం రైతుల కష్టాలు తీర్చే విజయం మాత్రమే కాదు, దీని వెనుక వాతావరణ మార్పులపై పోరాడే ఒక అతిపెద్ద కార్బన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా ఉంది. గ్లోబల్ క్లైమేట్ చేంజ్కి వ్యతిరేకంగా మన దేశం నుంచి మొదలైన ఒక పవర్ఫుల్ మూమెంట్ ఇది. మరిది పర్యావరణానికి ఎలా సాయపడుతుందో చూద్దామా? మన రోడ్ల మీద తిరిగే ఒక కారు సంవత్సరం పాటు వదిలే కార్బన్ ఎమిషన్ని జీరో చేయాలంటే దాదాపు 50 మామిడి చెట్లు అవసరం. మీకు తెలుసా? ఈ ప్రాజెక్టు కింద ఇప్పటికే 8 లక్షలకు పైగా చెట్లను నాటేశారు. భవిష్యత్తులో ఏకంగా 1 కోటి చెట్లను నాటాలన్నదే ఈ మిషన్ యొక్క గొప్ప విజన్. ఇక ఈనాటి మన విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఇక ముందు మనం తినే తర్వాటి మామిడిపండు టెంక ఎప్పటిలాగే ఏమాత్రం ఆలోచించకుండా చెత్తబుట్టలోకి వెళ్తుందా, లేక దాన్ని శుభ్రం చేసి ఒక రైతు కుటుంబానికి తరతరాల ఆస్తిగా, అలాగే మన గ్లోబల్ సర్క్యులర్ ఎకానమీలో ఒక ముఖ్యమైన భాగంగా మారుస్తామా? ఆ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. ఎంతో ఓపికగా ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగస్వాములైనందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.